రాకెట్. నీల్ బాబు, నీల్ బాబు. పార్వతి రాకు, రాకెట్ మీద పడుతుంది, రాకు. రాకెట్లు ఆడుతున్నారా? మా తమ్ముడు గన్నిగడికి కూడా ఈ ఆట అంటే చాలా ఇష్టం. గన్నా? మీ తమ్ముడి పేరు తుపాకా? కాదు, గణేష్. మేము గని అంటాం. ఓహో, గణేషా? కాఫీ తీసుకో. నాకొద్దు. ఇదిగో దీంతో రాకెట్ అట్ట ఆడుకున్న తర్వాత అడుగుతాను, అప్పుడు ఇవ్వు. అప్పుడైతే సల్లారిపోతుంది నీల్ బాబు. తాగు. కాఫీ కప్పు వాడి మూతికి కట్టవే, గుటకలేసుకుంటూ ఆడతాడు. నాకొద్దు నాకొద్దు అని గాడిద పిల్లల వాడు మారం చేస్తుంటే తాగు తాగు అని కన్నతల్లిలా బెట్టు చేస్తున్నా. ఇప్పుడు నీల్ బాబుని కొడుకులకే చూసుకోవాల్సింది అమ్మగారు. తీసుకో. ఏంటే అక్కడి నుంచే సమాధానం ఇస్తున్నావేంటి? బలుపా, దగ్గరికి రా. ఉండు. పేపర్ చదివి చదివి అలసిపోయిన నన్ను కాఫీ తాగుతారా అని అడగవు గాని వద్దన్న వాడికి బలవంతంగా పోస్తున్నావా? మీ కోడలు నీలాంబరి గారు ఏమైపోయారో అన్న ఆలోచనతో మీ బుర్ర ఏడెక్కిపోయి ఉంటది కదా. మళ్ళీ 7 కాఫీ ఎందుకని ఇవ్వలేదు. సెటైర్లు వేయడం నువ్వు కూడా నేర్చుకున్నావు. అంతేలే, అఖిలక్క ఆస్తి దొరికితే ఎవరికైనా టెక్కొచ్చేస్తుంది. ఈ ఆస్తి గొడవలు మాకెందుకు చిన్నమ్మగారు? పూటకి తన్నమెట్టి తలదాసుకొనిస్తే చాలు. మాటలిలా, చేతలలా. కాఫీ అక్కడ పెట్టిపో. రాకెట్ రాకెట్. నీలాంబరి లేకపోయేసరికి పని మనిషే ఈ ఇంటి పెద్ద కొడలైనట్టు ఫీల్ అయిపోతుంది.